పరిచారకులు అనే మాటను గురించి దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని మందిరములో, దేవుని సంఘములో, ఇజ్రాయేలుల మధ్యలో పరిచారకులుగా పరిచర్య చేసేవారిగా ఉండేవారి గూర్చి, ఆ విషయాలను గూర్చి దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడబోచున్నారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనమండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినముల్లో లేక దేవుని యొక్క సంఘముల్లో, ఆరాధనల్లో మనము పాల్గొనేటప్పుడు అలా మనకు ఇజ్రాయేలీలుగా వాగ్దానములు చేసి ఉన్నాడో లేక ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడో వాటి ప్రకారముగా ఆ నిబంధనలను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై, యెహోవాకు దాసులై, ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన్ని ప్రేమిస్తూ ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను ఏం చేస్తాడంటే దేవుడు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. హల్లెలూయా. పరిశుద్ధ పర్వతము అనగా సీయోను కొండగా లేక పరలోక రాజ్యముగా ఉన్నది. హల్లెలూయా. ఎవడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క ప్రార్థనల్లో, ఆరాధనల్లో పాల్గొనుచు ఆయన నామము, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన నిబంధనలను ఆధారము చేసుకొని బ్రతుకుచు ఆయన యొక్క సన్నిధిలో యెహోవాకు పరిచర్య, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించు పరిచర్యలు చేసే వారందరినీ కూడా అంట దేవుడు పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తీసుకెళ్తారంటే పరలోక రాజ్యానికి దేవుడు తోడుకొని తీసుకెళ్తాడంట మనల్ని. ఎప్పుడు తీసుకెళ్తాడు అంటే నీవు ఎప్పుడైతే సమస్త విధములైన ఆరాధనల్లో పాల్గొనుచు ఇంకా నీవు ఆయనను ప్రేమిస్తూ ఇంకా యెహోవాకి దాసులై ఆయన ఎదుట నీవు పరిచర్య చేసేవాడిగా, పనులు చేసేవాడిగా, ఆయన సన్నిధిలో పరిచర్యలు చేసేవాడిగా నీవు ఉంటే నీవంట పరిశుద్ధ పర్వతమునకు కొనిపోబడతావంట దేవుని ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యములో చేర్చబడతావంట. పరలోక రాజ్యములో ఆయన్ను స్తుతించే గుంపులో మనమందరము ఉంటామంట. ఆయన భోజన పంక్తిలో మనమందరము కూర్చుంటామంట. ఎవరు తీసుకెళ్తారంటే దేవాది దేవుడే మనల్ని తీసుకెళ్తాడంట. ఎలాంటి వారిని తీసుకెళ్తాడు అంటే ఆయన్ని ప్రేమిస్తూ ఆయన నిబంధన ఆధారం చేసుకొని బ్రతుకుచు యెహోవాకు దాసులై ఉంటూ ఆయన ఎదుట పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని కూడా ఆయన తీసుకువెళ్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా, సమస్త విధములైన ఆజ్ఞలను చేసి ఒక్కటి చేయకపోయినా సరే మనము బస్సు వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అన్నీ చేస్తూ ఉన్నాను కదా అంటే కుదరదు. ఒక్కటి చేయకపోయినా దేవుడు మనల్ని కొనిపోయే స్థితిలో మనం లేక విడవబడే వారిగా ఉండిపోయేవారిగా ఉంటాం. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ ఖచ్చితంగా నీవు చేయువాడివి అయితేనే నీవు పోబడే స్థితిలో ఉంటావు. పరిశుద్ధ పర్వతమునకు తీసుకోబడే స్థితిలో ఉంటావు. పరలోక రాజ్యంలో నీవు ఆయనతో కలిసి సింహాసనాసీనుడై ఆయన కూర్చుంటే ఆయనతో పాటు కూర్చునేవాడిగా లేక ఆయన పక్కన నిన్ను కూర్చోపెట్టుకునేవాడిగా అట్లాంటి మహిమ స్థలమును నీకు ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను ఇల్లంతటిలో నిన్ను అధికారిగా చేస్తాను అనే దేవుని వాగ్దానాలు, మాటలు ఏవైతే ఉన్నావో అట్టి రీతిలో నీవు ఒక్క పనిలో, ఒక్క పరిచర్యల్లో లేక సంఘముల్లో లేక దేవుని ఎదుట నీవు నమ్మకముగా ఉంటే ఆయన బలా నమ్మకమైన మంచి దాసులా అని నిన్ను పిలిచే విధముగా ఉంటుంది అండి. పరలోక
రాజ్యంలో మనము కలుసుకున్నప్పుడు ఆయన మనతో ఈ విధముగా మనల్ని మెచ్చుకునే విధముగా, మనల్ని అభినందించే విధముగా, అబ్బా నువ్వు ఎంతో మంచిగా నా కొరకు లోకములో పరిచర్యలు చేశావు, లేక పనులను చేశావు, లేక నన్ను స్తుతిస్తూ వచ్చావు, లేక ప్రతి దానిలో సంఘపు ఆరాధనలో పాల్గొన్నావు, లేక ఇంకా అన్ని విషయాల్లో నువ్వు నాతో కూడా నా నిబంధనను అనుసరించి ఉన్నావు అని చెప్పి దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతము మీద మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా అన్ని ఆజ్ఞలను అనుసరించి ఒక్క ఆజ్ఞలో మిస్ అయిపోయిన అన్ని చేసిన వారమై జయము నుండి పరిశుద్ధ పర్వతము మీదకి కొనుపోబడే వారిగా పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి ఉండేవారిలాగా మనము ఉండాలి అండి. హల్లెలూయా. ఈ పరిచర్య విషయానికి వస్తే అనేక మంది పరిచర్యలు చేస్తూ దేవుని యొక్క కృపను పొందిన వారిగా మనం ఉంటూ ఉన్నాం. అసలు పరిచర్యలు ఎలాగూ చేసి ఉన్నారు, అసలు ఎలాగూ చేయాలి, ఎవరు చేయాలి, ఏంటి అనే విషయాలన్నిటిని మనం మాట్లాడుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోచు ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. మనకి కొన్ని విషయాలను చూస్తే 1 సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాల్లో గనక చూస్తే ఈ 3 వచనాల్లో దేవుడు ఒక మాటని చెప్తూ ఉంటాడు. ఒక వచనాన్ని చదవండి ఏదైనా. బాలుడైన సమూయేలు ఏఫేదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2:11 లేక 3:1 ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అనేక సందర్భాల్లో యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండేను ఏలి ఎదుట అని ఉంటుంది, లేక మందిరంలో అని ఉంటుంది, లేక ఆయన యొక్క సన్నిధిలో అనే మాటలను మనము చూస్తూ ఉంటాం. అంటే ఆయన సన్నిధిలో పరిచర్యలు చేసేవారు, లేక దైవజనుల ఎదుట దైవజనులకు పరిచర్య చేసేవారు అందరూ కూడా అంట యెహోవాకు పరిచర్యలు చేస్తూ ఉన్నట్టు అని వాక్యము చెబుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మన యేసయ్య ఇప్పుడు వచ్చి మీ ఇంట్లోకి వస్తానంటే ఏం చేస్తారు చెప్పాలి. సంతోషంగా తీసుకువెళ్ళి, బా యేసయ్య ఏం తింటావు, యేసయ్య ఎలాగ ఏం కావాలి, యేసయ్య ఏంటి యేసయ్యకి ఏమి ఇష్టం. అలాగనే ఒక స్త్రీ ఎంతో విలువైన అత్తరును తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి కన్నీటితో ఎంటుకులతో తుడిచేదిగా ఉన్నది అంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెబుతూ ఉన్నాడు, అలాంటి పరిచర్య, అలాగే యేసయ్య వస్తే నువ్వు ఏమి చేస్తావో, లేక యేసయ్యకు నీవు ఏమి చేయాలనుకుంటూ ఉన్నావో, యెహోవాకు నీవు ఏమి చేయాలనుకుంటూ ఉన్నావో అదంతా దేవుని సన్నిధిలో చేయి. హల్లెలూయా. అదే ఇక్కడ సమూయేలు గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను ఆలయంలో, యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను ఏలి ఎదుట. ఏలీకి హల్లెలూయా. నీవు దైవజనులకు ఆలయంలో, సంఘములో, సంఘ విస్తరణలో, దేవుని యొక్క ప్రజల మధ్యలో దేవుని సువార్త ప్రకటించబడడానికి, ఆయన రాజ్యము కట్టబడడానికి నువ్వు ఏదైతే పరిచర్యలు చేస్తావో ఆ పరిచర్యలు ఒక మనిషికి కాదు, ఒక భూలోకానికి కాదు, ఒక జీవం లేని వస్తువులకు నీవు చేయటం లేదు, కానీ జీవము కలిగిన దేవునికే నీవు చేస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటికి యేసయ్య వస్తే నేను ఎంతో బాగా చూసుకుంటానండి అని మనం అంటూ ఉన్నాము ఇప్పుడు. అయితే అంటూ ఉన్నాడు దేవుడు, నీవు యెహోవాకి పరిచర్య లేక యేసయ్య వస్తే నువ్వు ఎలాగునే చేస్తావో అదంతా నీకు ఇవ్వబడిన సంఘంలో చేయి, ఆలయంలో చేయి, దైవజనులకు చేయి అని వాక్యము చెబుతూ ఉన్నది. నేను చెప్పటలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆర్తి మనలో ఉంది, యేసయ్య వస్తే బాగా చూసుకోవాలని ఉంది, ఏ దేవుడు దేవాది దేవుడు దిగి వస్తే పరిచర్యలు చేయాలని ఉంది. కానీ హాయిగా ఇంట్లోనే ఆగిపోతే
ఆయన వచ్చాడు, నాకు పరిచర్య చేయి అని ఆలయంలో స్థలం ఇస్తూ ఉంటే, చోటిస్తూ ఉంటే, పరిచర్యలు చేయడానికి రాకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా నీవు నీ సొంత పనుల్లోనో నీ యొక్క వాటిల్లోనో ఇహలోకపరమైన వాటిల్లోనో నువ్వు ఉండిపోతే ఎప్పుడు యెహోవాకి పరిచర్య చేసేదవు? యెహోవా అంటూ ఉన్నాడు, నేను పని చేపించుకుంటా, ముందు పనికి రా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను వాడుకో, పనికి రాని వాడనని నన్ను పారవేయకు అని ఆశ ఉంది కదా మనలో. ఆశ కలిగి ఉన్నాము కదా, ఆర్తి కలిగి ఉన్నాము కదా, ఆ వాంఛ కలిగి ఉన్నాము కదా. ఆ వాంఛ నీలోనే ఉంచుకొని ఇంటిలో ఆగిపోతే పరిచర్య ఎక్కడ చేస్తావు? ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాకి పరిచర్య చేసినట్లే ఆలయంలో, సంఘంలో, ఆయన ప్రజల మధ్య, ఆయన యుద్ధంలో, ఆయన స్వార్థ ప్రకటనలో, ఆయన రాజ్య వ్యాప్తి కొరకై నీవు పాటుపడుతూ ఉన్నప్పుడు అది యెహోవాకి పరిచర్య చేసినట్లు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, రా నాకు పరిచర్య చేద్దు, రా నేను నిన్ను వాడుకుంటా అన్నప్పుడు నన్ను వాడుకో అని మన యొక్క ఇహలోక పనులైన సొంత పనుల్లోనే ఉండిపోతే ఎక్కడ వాడుకుంటాడు? ఆయన పాడేట్లా పనికి రాని వాడనని. ఆయనకి ఏ భేదము లేదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించువాడు. నువ్వు ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో నిలిచి ఉన్నంతసేపు కూడా, నిలిచి ఉన్నప్పుడు అనేకమైన వరములను నీవు గ్రహించుకుంటూ ఆయన యొద్ద నుండి వెలుగు వచ్చుచూ ఉండగా, పరిశుద్ధాత్మ కురియబడుచూనే ఉండగా, కురిచి ఆగిపోలా, వెలుగు వచ్చి ఆగిపోలా, వస్తూనే ఉండగా వాటిని నీవు తీసుకునే కొలది, నింపుకునే కొలది, వాటిని గ్రహించే కొలది జీవమైన వాక్కు నీలో చొచ్చుకొని వెళ్ళే కొలది ఎముకలను మూలుగులను సహితము అది వేరు చేస్తూ ఉండగా నీలో నూతనమైన ఉజ్జీవము ఉబికి, బలము ఉబికి, జ్ఞానము ఉబికి, సత్తువ ఉబికి, పరిశుద్ధత నీలో రెట్టింపు అయ్యి అప్పుడు పరిచర్యలు చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా జరుగుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా నిరంతరం నీలో ఊపిరి ఉన్నంత కాలము జరుగుతూ ఉంటేనే నీవు పరిచర్యలు చేయగలవు, నీవు దేవుడు వాడుకోగలడు. నేను పనికిరాని పాత్రనుగా నన్ను పడవేకయ్యా అని పాడితే సరిపోదు, కానీ పనికి రా. హల్లెలూయా. ఇంట్లో ఉండి ఉద్యోగాలు చేస్తామా? వర్క్ ఫ్రమ్ హోమ్లు వచ్చినాయి, అది కూడా వర్క్ చేయాలిగా. ల్యాప్టాప్ మూసేసి నేను జీతం కావాలి అంటే నువ్వు పని చేస్తేనే, చేయకుండా ఇంట్లో ఉంటే అవ్వదు. ఆయన సన్నిధిలో, సంఘములో దైవజనులకు లేక సువార్త వ్యాప్తికి, దేవుని రాజ్యం కట్టబడడానికి, పరిచర్యకు పనికి రా. ఫస్ట్ పనికి వస్తే ఇవ్వబడుతూ ఉన్నది పరిచర్య. వస్తే అప్పుడు పరిచర్యలు నీకు దేవుడు ఇస్తాడు. ఆశ కలిగి ఊరకనే ఉంటే ఏది అవ్వదు. నీవు నీ ఆశ తీర్చబడాలి అంటే ఆయన సన్నిధిలోకి వస్తేనే. సమూయేలు కూడా తల్లి హన్నా పాలు విడిచినప్పుడే పంపించేస్తే అప్పటి నుంచి వాడబడుతూ ఉన్నాడు. తల్లి ఇంట్లో ఉంచేసుకొని నా బిడ్డ దేవుడు పని చేస్తున్నాడు అన్నట్లా. ఇంకో మాట చెప్పిన, ఒకవేళ సమూయేలు గనక రాకపోయినట్లయితే ఏలి ఎదుటకు దేవుడు ఇంకొకళ్ళ ద్వారా చేపించుకుంటాడు. సమూయేలు బాలుడైన సమూయేలు వస్తాడని అక్కడ ఏలి పరిచర్యలు, పనులు ఆ సంఘంలో ఆగిపోవు. దేవుడు ఎవరినైనా నిలబెట్టుకొని వాడుకుంటాడు. ఒకళ్ళు రాలేరు అని ఆగిపోదు దేవుని రాజ్య వ్యాప్తి. సంగమా వింటూ ఉన్నారా? నీవు రాలేకపోతే, నీవు చేయలేకపోతే ఇంకొకరిని లేపుతాడు.
బలహీనులను సైతం దేవుడు లేపి బలవంతులను సిగ్గుపరుస్తాడు అంట. జ్ఞానహీనులను, వెర్రి వారిని లేపి జ్ఞానవంతులను సిగ్గుపరుస్తాడు అంట. నీవు నేను చేయను, నేను చేయలేను అని సొంత పనులే, ఇహలోక పనులే ముఖ్యము అని నువ్వు ఆగిపోతే దేవుడు బలహీనులను లేపుకుంటాడు, వెర్రి వారిని లేపుకుంటాడు. ఎవరి ద్వారా ఆయన పని చేపించుకోగలడు. హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యమే. అబ్రహాముకు పిల్లలు కలగకపోతే రాళ్లలో నుంచి కూడా పిల్లలను వారసులను చేసుకోగలిగిన సమర్థుడు అని వాక్యము చెప్పుచూ ఉండగా, ఒకరి ద్వారా దేవుని వాగ్దానములు ఆగిపోవు, ఒకరు చేయలేదు అని పరిచర్య ఆగిపోదు. కానీ ఎవరినైనా దేవుడు నిలబెట్టుకొని పరిచర్యలు కొనసాగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అమూల్యమైన పరిచర్యలు, దేవుని పనులు, భాగ్యములు కోల్పోతూ ఉన్నావు అంటే నష్టపోయేది నీవే కానీ దేవుడు కాదు. హల్లెలూయా. ఆయనకు అనేక మంది జనములు ఉన్నారు, వారిలో నుంచి దేవుడు లేపుకోగలడు, ఎవరినైనా లేపుకోగలడు. ఉదాహరణకు కనబడుతూ ఉన్నది కదా, అలాగున దేవుడు లేపగలడు ఎవరినైనా. ఆ సమయానికి జ్ఞానమును, సత్తువును, ఆతృతను అన్నీ అనుగ్రహించి పామరులను వాడుకుంటాడు, పండితులను సిగ్గుపరచి. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులను వాడుకుంటాడు, బలవంతులను సిగ్గుపరచి. హల్లెలూయా. కన్యకలంట సిద్ధపడ్డారంట, నా వరుడు వస్తూ ఉన్నాడు అని. ఆ యొక్క కన్యకలందరూ సిద్ధపడి ముందు నుంచి ఎంతో బాగా అన్ని సిద్ధపడి ఉన్నారు. సమయానికి ఇంకేదో తక్కువైనది, ఇంకేదో కావాలి అని చెప్పి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. వింటున్నారా సంగమా? మనమందరం కూడా ఎంతో బాగా అన్ని చేయవచ్చు, కానీ ఆ సమయానికి వస్తే ఉండలేని వారు, విడవబడేవారిగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైతే నిలిచి ఉండునో, ఎవడైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉండునో, ఎప్పుడు దేవుడు పిలుచునా, ఎప్పుడు ఏలియా పిలుచునా, ఏలి పిలుచునా అని చెప్పి నిద్ర కూడా ఆపుకునే ఆ చిన్న బాలుడు యొక్క ఆతృత నీలో కలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను పిలుస్తాడు. హల్లెలూయా. నా మాట అర్థమైనదా? చిన్న బాలుడండి, పసివాడు. చిన్నపిల్లలు ఎలా నిద్రపోతారు? ఒక పిలుపుకి లెగుస్తారా? లెగవరు కదా, కొట్టి లేపాలి. లెగ్గరా, స్కూల్ టైం అయింది, లెగ్గరా. అవునా? అంత బాలుడండి, మధ్యరాత్రి వేళ దైవజనుడు పిలుస్తాడేమో అని నిద్ర కూడా లేకుండా వేచి ఉన్నాడంటే ఆతృత చూడండి. పరిచర్య పట్ల, దేవుని పట్ల ఆతృత కలిగిన వానిని ఖచ్చితముగా దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. ఎవడు ఆర్తి కలిగి ఉంటాడో, ఎవడు వేచి ఉంటాడో, ఎవడు నిరీక్షిస్తాడో, ఎవడు ఇంకా నాతో మాట్లాడాలి దేవుడు, నేను ఇంకా దేవునికి ఏదో చేయాలి, ఇది సరిపోవటలేదు, ఇంకా అని ఎవడు నిజముగా వేచి ఆయన పాదముల యొద్ద ఉంటాడో పిల్లచి రాజ్య భారాన్ని అప్పచెప్పే దేవుడు అండి. హల్లెలూయా. సమూయేలుకి ఎలాగుని అప్పచెప్పాడు? ఏజ్కుడైన ఏలి తన కుమారులు చేయలేని పనిని బాలుడైన వానికి అప్పచెప్పాడు. కేవలం ఆర్తి మూలముగానే, ఆశ మూలముగానే, ఆ యొక్క మెలకువ మూలముగానే. హల్లెలూయా. నిద్రమత్తులో ఉంటే ఏది రాదు, ఊరికనే ఉంటే ఏది రాదు, ఎక్కడో దూరముగా ఉంటే ఏమీ రాదు. దగ్గరలో ఆయన పాదాల యొద్ద ఎల్లప్పుడూ నిలిచి వేచి ఉంటేనే ఆయన పిలిచి వాడుకుంటాడు. పిలిచి బాధ్యతలు అప్పచెపుతాడు. పిలిచి కృపావరాలను, ధన్యతలను, పరిశుద్ధాత్మను నీ మీద కృమ్మరించి నిన్ను సరికొత్తదైన వానిగా తయారు చేసి ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. చాలా బాధతోనూ దేవుని యొక్క ఆర్తితో, మంటతో ఈ మాటలు నేను పలుకుచూ ఉన్నా. నా చేత పలికిస్తూ ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. పలుకుట ఎవనికి సాధ్యము కాదు కానీ, ఒక మనుష్యుడు పలికితే ఎవనికి అర్థము కాదు కానీ, చెవి గలవాడు, ఆత్మ చెప్పుచూ ఉన్న మాట చెవి గలవాడు ఖచ్చితంగా వినుగాక.
ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడో నీ సొంత లోకపరమైన వాటిల్లో ఉంటే ఎప్పటికీ నీకు ఆ స్వరము వినిపించదు. నువ్వు ఎక్కడనూ కూడా పరిచారకుడుగా ఉండి సియోను కొండకు వెళ్ళేవాడిగా, పరలోక రాజ్యంలో చేర్చబడేవాడిగా, దేవుని విందులో ఉండేవాడిగా, ఆయన పక్కన కూర్చొని బల్ల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకస్తుడివి, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఇంకా ఇలాంటి వాటిని ఎప్పుడు పొందుకుంటావు? లేదండి, నేను చాలా సిద్ధపడుతూ ఉన్నానుగా అంటే సమయం వచ్చేటప్పటికి ఉన్న వాడే సిద్ధపడినట్లు. హల్లెలూయా. ఎందుకంటే విడవబడిన కన్యకలను చూస్తూ ఉన్నాము కదా. కొంతమంది అంటూ ఉంటారు, అబ్బా చిన్నప్పటి నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉన్నానండి దేవుని దగ్గర, నేను ఎంతో లేక కొన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలు చేస్తూ ఉన్నానండి అంటూ ఉన్నాడు. ఈరోజు రాకడ, ఇప్పుడే యేసయ్య వచ్చి పరిచారకుల్ని లేపి తీసుకువెళుతూ ఉన్నప్పుడు నీవు విడవబడతావా, ఎత్తబడతావా? యేసయ్యా నేను పలానా 2022 అనుకుంటా దేవా, అప్పుడు చేశాను కదా, గుర్తులేదా నీకు అంటే వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో అంటాడు. యేసయ్యా నేను మొన్న శుక్రవారం చేశాను కదా, ఈరోజు రాలేదు, ఆదివారం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు సిద్ధపడి ఉన్నావు. తలుపు కొట్టినప్పుడు డోర్ తెరిచావా లేదా అనేదే వాక్యం. హల్లెలూయా. తలుపు ఆయన తట్టుచు ఉన్నప్పుడు మెలకువ కలిగి తలుపు తీసిన వాడే యేసయ్యను ఆహ్వానించేవాడు. నిన్న మేల్కున్నా, మొన్న మేల్కున్నా, ఈరోజు పడుకున్నా తలుపు తీయలేకపోయా అంటే కొట్టి యేసయ్య వెళ్ళిపోతారు. ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యం అదే చెప్పుతూ ఉంది. సిద్ధపాటు అనేది నిరంతర ప్రక్రియ. ఒక్క రోజుకి, నిన్నకి మొన్నటికి కాదు, ఈ క్షణానికి నీవు ఎలాగున ఉన్నావు? పరిశుద్ధత కలిగి ఉన్నావా? ఆయన ఎదుట ఉన్నావా? సిద్ధముగా, అన్నిటినీ కలిగి సిద్ధముగా ఉన్నావా లేదా అనేదే దేవుడు చూసి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చుకుంటాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న మనమందరము కూడా మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచు ఉండగా నీలో నిజముగా ఆర్తి కలిగితే, నీలో నిజముగా వాంచగలిగితే ఎప్పటికప్పుడు సిద్ధపడే స్థితిలో మనము ఉండాలండి. ఎప్పటికప్పుడు సిద్ధముగా ఉండి ఆయన పాదాల ఎదుట నీవు పని చేసేవాడిగా, పరిచర్యలు చేసేవాడిగా, యెహోవాకు పరిచర్య చేసిన వాడు సీయోను పర్వతము మీదకు ఎత్తబడేవాడిగా, పరలోక రాజ్యములో స్థానము కలిగిన వాడిగా ఉన్నది కదా. అందువలన నీవు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి అండి. హల్లెలూయా. ఈ పరిచర్యలను, పరిచారకులను దేవుడు ఎందుకు ఏర్పరుస్తాడు అంటే వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 2వ వచనం. సందర్భం ఏంటి అంటే అపోస్తులు దేవుని పరిచర్యలు, దేవుని రాజ్య వ్యాప్తి చేస్తూ ఉన్న సమయంలో వచ్చిన వారందరూ ఎంతోమంది అపోస్తులుగా దేవుని సంఘములో యేసుక్రీస్తును నమ్మిన వారిగా, విశ్వసించిన వారిగా చేర్చబడుతూ ఉన్నారు. సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ఆ సమయంలో బోధించేవారే, ప్రార్థించేవారే వెళ్ళి పరిచర్యలు చేయాలి అంటే ఇక్కడ బోధ చేయడము, ప్రార్థన చేయడము కష్టమైపోతూ ఉన్నది అని అపోస్తులు, దేవుని శిష్యులు బోధించి ప్రార్థించేవారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారిలో జ్ఞానము కలిగిన వారిని, పరిశుద్ధాత్మ కలిగిన వారిని, అన్నిటిలో సరి అయిన విధముగా ఉన్న వారిని ఎంచుకొనమని వారికే చెప్పి వారికి పనిని, పరిచర్య భారమును అప్పచెప్పుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎప్పుడూ ఒక మాట చెబుతాను కదా, యుద్ధములో ఖచ్చితముగా కత్తి పట్టి యుద్ధము చేసేవాడు ఉంటే, గుర్రపు స్వారీ చేసేవాడు ఉంటే, కత్తులను, ఆయుధములను మోసేవాడు ఖచ్చితముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ ప్రావీణ్యము కలిగిన వాడు ఎంత ముఖ్యమో యుద్ధమునకు వస్తువులను, యుద్ధ పరికరములను మోయువాడు, యుద్ధము చేయువానికి నీటిని అందించువాడు అంతే ముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా.
యుద్ధము చేసి చేసి యుద్ధ వీరుడు అలసిపోతూ ఉంటే పక్కన నీటిని అందించే సేవకుడు, పరిచర్యుడు ఈ యుద్ధము చేసే వానితో సమానమే. హల్లెలూయా. ఎందుకు అంటే ఇతడు అలసిపోతూ ఉన్నప్పుడు, ఇతనిలో శక్తిహీనమైనప్పుడు ఖచ్చితంగా నీరు లేకపోతే ఇతడు ఏమీ చేయలేడు. హల్లెలూయా. నీటిని అందించేవాడు కావాలి. ఏ సమయానికి ఏ యుద్ధ సామాగ్రి ఇవ్వాలో తెలిసిన వాడు కావాలి. ఇతడు అడగక ముందే యుద్ధ సామాగ్రిని తెచ్చి ఇచ్చేవాడు కావాలి. ఇదిగో ఆ యుద్ధ వీరుడా, ఈ సమయమునకు ఇది అవసరము అని వెనకాల వచ్చి సామాన్లు మోసుకొచ్చి ఇచ్చేవాడు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కడు వెళ్ళి యుద్ధము చేసుకురాలేడు కానీ సంఘమంతయును కూడా యుద్ధము గెలిచి రావాలి. హల్లెలూయా. 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 ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, కానీ దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించి ఉన్నాడు. వారి వారి క్రియల చొప్పున, వారి వారి సామర్థ్యము చొప్పున దేవుని చిత్త ప్రకారముగా బాధ్యతలను, పరిచర్యలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. వాటిని ఖచ్చితముగా యుద్ధ భూమి యందు నిర్వర్తించాలి. అప్పుడేనే యుద్ధమును జయించి సియోను కొండకు ఎక్కుతాము. హల్లెలూయా. అందరూ గుర్రపు స్వారీ చేస్తాను అంటే కత్తి పట్టేవాడు ఎవడు? నేను కత్తే పడతా, నేను యుద్ధం చేయను అంటే సామాన్లన్నీ వెళ్ళి యుద్ధం లేకపోతే మైకు ఉండాలి, పాడేవాడు ఉండాలి. హల్లెలూయా. 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 అయితే పాడేవాడిని నేను రాలేదు కదా, మైక్ ఈరోజు పని చేయదేమో అని నీవు అనుకోమాక. పామర్లు లేపి పండితులుగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. 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 అవకాశం నీకు రావాలని నీవు కోరుకొని ఆర్తి కలిగి యుద్ధ భూమిలో ఉండు. నీవు పరికరాలు అందించడానికి రాలేదనుకో, దేవుడు అనేకమని అందించు వానిని లేపి చేపించుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము బోధించేవారు, ప్రార్థించేవారు, వారు అది మాత్రమే చేస్తూ ఉండగా, లేక అవి చేస్తూ ఉన్నప్పుడు ఇంకా పరిచర్యలు కూడా చేయాలి అంటే కష్టమైపోతూ ఉన్నది. రాజ్యవ్యాప్తి త్వరగా జరగదు. అనగా ఆ మంట, ఆ ఆర్తి సర్వలోకమునకు కొనసాగాలి అంటే అందరూ కలిసి ఏకహృదయులై ఐక్యతతో పని చేయవలసిన అవసరము ఉన్నది. గనుక పరిచారకులను, పని చేసే వారిని ఖచ్చితంగా లేపాలి. లేపి తయారు చేసి వారిని నిలబెట్టాలి. వారిలో జ్ఞానవంతులను, వారిలో బలవంతులను, వారిలో పరిశుద్ధులను, వారిలో చేయాలి అనే ఆతృత కలిగిన వారికి దేవుడు ఖచ్చితంగా అవకాశాలు. ఒక మాట చెప్పిన, ఇవన్నీ ఎలా వస్తాయి? జ్ఞానము, పరిశుద్ధత, సామర్థ్యం, అవన్నీ కూడా యెహోవా పాదాల ఎద్దుటే దొరుకును. హల్లెలూయా. లోకమంది ఎక్కడ నీకు జ్ఞానం దొరకదు, పరిశుద్ధత దొరకదు, ప్రావీణ్యము దొరకదు. అవన్నీ దొరికాక నేను వెళ్ళి పరిచర్య చేస్తానులే అని ఇంట్లో కూర్చుంటే అవేమి దొరకవు. నీవు యెహోవా పాదాల యొద్దకు వస్తే పరిచర్య చేయువానిగా జ్ఞానము, పరిశుద్ధత, నైపుణ్యాలన్నీ దేవుడు ఇముడుస్తాడు. హల్లెలూయా. తల్లి గర్భంలో నీవు పుట్టక మునిపే నీ ఎడలో ఒక పనిని దేవుడు కలిగి ఉన్నాడు కదా, దానికి సిద్ధముగా నీలో అన్నీ ఏర్పరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఏర్పరుస్తాడు? ఎప్పుడు పిలుస్తాడా అని నీవు ఆవరణములో, సన్నిధిలో మెలకువ కలిగి ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి దగ్గర, తల్లి కౌగిటిలో పడుకునే వయసుగా ఉండగా హాయిగా వెచ్చగా బొజ్జలేదు, కానీ దేవుని సన్నిధిలో వేచి ఉన్న విధముగా ఉన్నప్పుడే ఆయన పిలుచును, బాధ్యతలు అప్పచెప్పును. హల్లెలూయా. ఇంకో మాట కూడా చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనమండి. చదువుదామండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనములను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తుగా తొడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. హల్లెలూయా. కింద వారు బలిపీఠం కట్టి దేవుని స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటి అంటే,
ఇజ్రాయేలు జనముల మీద యుద్ధమునకు వచ్చినప్పుడు వారితో యుద్ధము చేయడానికి యెహోషువ వెళ్ళాడంట. యుద్ధం చేయడానికి ఎవరు వెళ్ళారు వినాలి అందరూ. యెహోషువ ఇంకా మిగతా ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే మోషే గారు, అహరోను, హూరు అను వీరి ముగ్గురు మాత్రము కొండ పైకెక్కి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తూ ఉండగా అహరోను, హూరులు ఆ చేతులు పడిపోకుండా, చేతులంట అటువైపు చేతులెత్తి మోషే గారు ప్రార్థన చేస్తూ ఉంటే యుద్ధంలో వీరు గెలుస్తూ ఉన్నారంట. చేతులు దించుతూ ఉన్నప్పుడు ఓడిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నది. అయితే చేతులు ఎత్తి ఉంచే మరి ప్రార్థన చేయాలి యుద్ధం గెలవాలంటే. మరి ఎత్తి ఉంచాలి అంటే ఒక్కసారి హల్లెలూయా చెప్పడానికి చాలా కష్టపడతాము. ఇప్పుడు కాదు, అలా ఉంటుంది మన పరిస్థితి. చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో నొప్పిగా, బాధగా మోషే గారికి ఉన్నప్పుడు అహరోను, హూరులంట అటొకళ్ళు ఇటొకళ్ళు సపోర్ట్ తీసుకొని ఆ చేతులు పడిపోకుండా వాళ్ళు ఎంతగానో పోరాడుతారు. మోషే గారి పోరాటం బహు గొప్పదై ఉంటే అహరోను, హూరుల పోరాటం కూడా గొప్పదే. వీరి ముగ్గురు పోరాటం గొప్పదే. అయితే యుద్ధము చేస్తూ ఉన్న యెహోషువ తక్కువ, గొప్పది. యెహోషువ గారు యుద్ధం చేస్తూ ఉంటే ఇశ్రాయేలీలందరూ జనము ఉన్నారు కదా, వారు ఊరికనే ఉండాల, వారు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు కదా, వారి ప్రయాస ఖచ్చితముగా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కని వలన జయము కలగల, మోషే గారి ఒక్కరి వలన జయము కలగల, అహరోను, హూరుల వల్ల జయము కలగల, యెహోషువ యుద్ధము చేసినందువల్ల జయము కలగల, లేక ఇజ్రాయెల్ ప్రజలందరూ చాలా మంది ఉన్నారు కదా, గుంపుగూడి వారు చేయడం ద్వారా జయము కలగల. యెహోవా కృప వారి మీద నిలిచి ఉండి, యెహోవా హస్తమే తోడుగా ఉండి వారికి జయము రావాలి అంటే అందరూ ఏక మనస్కులై యుద్ధ భూమిలో పని చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడును ఇంటిలో ఉండాల, ఒక్కడును సొంత పనుల్లో ఉండాల, ఎవడు సొంత లాభము ఆలోచించుకోలా, ఏ స్వలాభము లేదు, వేరొక ఆలోచన లేదు, ఒక్కటే ఆలోచన, సైన్యము అంతటను యుద్ధము గెలవాలి. హల్లెలూయా. ఒక్కటే ఆలోచన, దేవుని నామము ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి గెలవాలి అన్న ఆలోచనతో కలిసి పోరాడారు, గెలిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలిసి పోరాడేవాడివి అయితే, యుద్ధములో అందరూ కలిసి పని చేసేవారు అయితే, దేవుని ఆరాధనల్లో, పరిచర్యల్లో, సన్నిధిలో, ఆలయములో, ఆవరణములో, ఆయన సముఖమందు అందరూ కలిసి ఎవరి పనులు వారు చేస్తూ ఉంటేనే మహిమ దేవునికి వెళుతుంది. బోధించేవాడు బోధించాలి, పాటలు పాడేవాడు పాడాలి, ప్లే చేసేవాడు చేయాలి, చప్పట్లు కొట్టేవాళ్ళు కొట్టాలి, పాట పాడుతూ ఉన్న వారితో కలిసి పాడేవాళ్ళు పాడాలి, 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 ఇంకా నిర్వర్తించేవారు కూడా కావాలి. చప్పట్లు కొట్టి ఆరాధన చేసే వారికి ఇబ్బంది ఎక్కడను కలగకుండా అనేక విధములైనవి మనం అరేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటన్నిటిని కూడా నియంత్రించేవారు కావాలి. ప్లే చేస్తూ ఉన్నప్పుడు కరెంటు కావాలి కదా, దానిని నియంత్రించేవారు కావాలి. ఎవరి పనులు, ఎవరి యుద్ధము, ఎవరి పరిచర్య వాడు చేస్తేనే యుద్ధములో జయము మనకు కలుగుతూ ఉన్నది. సియోను కొండకి మనం ఎక్కుతాం. ఎవరి ఆరాధన, నీకు దేవుని సన్నిధిలో ఏది నీవు చేయగలవో, దేవుడు నీకు ఇచ్చిన కృపావరమును బట్టి, ఆయన శక్తిని బట్టి, జ్ఞానమును బట్టి నీవు ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణంలో నీవు ఏది చేయగలవో అది చేస్తేనే ఖచ్చితముగా నీవు సియోను కొండకు వెళతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయలేకపోతే సియోను కొండకు వెళ్ళడం ఆగిపోదు. సిద్ధపడిన వారందరూ ఎత్తబడతారు, వెళ్ళిపోతారు. హల్లెలూయా. నేను చేయలేదే, నేను రాలేదే, పరిచర్య అవ్వలేదే అని పరిచర్య ఆగిపోదు. యుద్ధము చేయడానికి దేవుడు ఎవరినైనా లేపుకొని ఆయన తీసుకువెళతాడు. హల్లెలూయా. మోషే గారు చనిపోయేటప్పుడు అంటూ ఉంటారు కదా, నీ ప్రాణం తీసుకుంటాను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నప్పుడు, ఓకే దేవా, నా ఎలాగునా ఇంకా నేను ఏమి సిద్ధపరచలేదు కదా, ఇజ్రాయిల్ అందరినీ ఏమి చేద్దాము అంటే దేవుడు అంటాడు, పర్వాలా, నేను యెహోషువని లేపుతాను, వచ్చే అంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరిని అంతకన్నా బలముగా లేపి దేవుడు వాడతాడు. కోల్పోయేది నీవే,
వెచ్చువాడు వస్తూనే ఉంటాడు. నీకే పరిచర్య కోల్పోతావు, నీకే ఆధిక్యత కోల్పోతావు, నీకే ఆ పరిశుద్ధత కోల్పోతావు. హల్లెలూయా. పరిచర్య చేసిన వాడు ఎత్తబడేవాడిగా ఉంటూ ఉన్నప్పుడు, సిద్ధపడిన వాడు ఎత్తబడేవారిగా ఉంటూ ఉన్నప్పుడు, సిద్ధపాటు లేని నీవే విడవబడేవారిగా ఉంటావు. కానీ ఎత్తబడుట మాత్రం ఖచ్చితం. హల్లెలూయా. కొండకు వెళ్ళేవాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. మనమే అందులో ఉండాలని ఆశించి పరుగులు పెట్టి సిద్ధపడి చేయాలి. హల్లెలూయా. అందరూ కలిసి చేస్తేనే యుద్ధము, అందరూ కలిసి చేయాలి. ఆ యుద్ధంలో నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని ఉంటే ఆ జయపు ఆనందం నీకు కూడా మిగులుతూ ఉన్నది. హల్లెలూయా. 1 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. పరిచర్య చేయటం ద్వారా ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పరిచర్య చేయడానికి వచ్చేవాడు ఎలా ఉండాలో పౌలు గారు పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఫస్ట్ పరిచర్య చేయాలి అనుకునే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి అంట. మాన్యత అంటే అదే లోబడి ఉండడం. హల్లెలూయా. లేకుండా వాడబడలేరు. వారి పరిచారకుడు అనిపించుకోడు. ఏది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదో, ఏది ఇక్కడ ఇవ్వబడుతూ ఉన్నదో అది ఖచ్చితంగా లోబడి అనుసరించే వారే పరిచారకులు. అది లేకుండా నీవు పరిచర్య చేయలేవు. హల్లెలూయా. కింద చదువుదాం. ద్విమనస్కులను, 2 మనసులతో వస్తే ఏ మాత్రం పరిచర్యకు పనికిరావు. ఒక్కటే హృదయం కలిగి ఉండాలి. ఏంటి అదంటే, దేవుని ఎదుట పని చేయాలి, దేవుని కొరకు చేయాలి, దేవునికి చేస్తాను అనే స్వభావం కలిగి ఒక్క మనస్సు కలిగి నీవు రావాలి. నేను చెప్పటలేదండి, వాక్యాలే చెబుతూ ఉన్నవి. హల్లెలూయా. ఆత్మ చెప్పుచూ ఉన్న మాట చెవిగలాడు వినును గాక. పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమి సొంతగా రాసుకురాలేదు, కానీ వాక్యం ఏది ఉన్నదో అది మాట్లాడుతూ ఉన్నా. నీవు ఖచ్చితంగా పరిచర్య చేసేవాడివి అయితే లోబడి చేయాలి. నీవు ఖచ్చితంగా పరిచర్య చేసేవాడివి అయితే 2 మనసులు లేకుండా ఒక్క మనసు కలిగి చేయాలి. ఇంకా మిగుల మద్యపాన శక్తులను దుర్లాభమును ఆపేక్షించు వారునై ఉండక.